హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి ఒకటే వర్షం అండి. నైట్ అయితే ఎప్పుడు పడిందో తెలియదు. ఇంకా ఉదయం మాత్రం వర్షం పడతానే ఉంది. గాబైతే లైట్గా బాచిపట్టింది. మళ్ళీ గాబులకి బ్లీచింగులు రాసుకోవాలి. సబ్బులు అవన్నీ బయటే పెట్టేశాను. ఇదిగోండి, ఇదేమో బట్టలు ఉతికే సబ్బు. బయటే ఉంది, వర్షం పడుతుంది కదా, ఇంకా తడిచి నానిపోయిద్దేమోనని తీసి లోపల పెడుతున్నాను. ఇదిగోండి, ఇంక ఇక్కడే వరండాలోనే పెట్టేస్తాను. మళ్ళీ బట్టలు ఉతకాలి కదా, అందుకోసం. అంట్లు రుద్దే సబ్బు కూడా బయటే ఉందండి. దీంట్లో అయితే నీళ్లు కూడా వచ్చినాయి. ఈ సబ్బు పెట్టె మీద మూత పెడతానా, కొంచెం సేపటికి మూత అనేది ఉండదండి, పోయిద్ది. ఎంత గట్టిగా మూత పెట్టినా సరే మూత అనేది అస్సలు ఉండదు కదా. ఈ సబ్బు పెట్టెలో నీళ్లు పడి సబ్బు నానతానే ఉంటుంది. కానీ ఈ సబ్బు మాత్రం కరగదండి. మీరు అంట్లు కడగటానికి సబ్బు గనక తీసుకునే వాళ్ళైతే మాత్రం తప్పనిసరిగా ఈ సబ్బు వాడుకోండి. ఎక్సో సబ్బు ఇదైతే కొంచెం రేట్ ఎక్కువగా ఉండిద్ది, కానీ మనం ఎన్ని నీళ్లు పడ్డా ఎన్ని నీళ్లు పోసినా కానీ సబ్బు అనేది త్వరగా కరగదు. అదే విమ్ సబ్బు అనుకోండి, త్వరగా కరిగిపోయిద్ది. అదైతే రేట్ ఎంత ఉంటుందో నాకైతే తెలియదు, కానీ సబ్బు వాడే వాళ్ళు మాత్రం తప్పనిసరిగా ఈ ఎక్సోబార్ సబ్బు మాత్రం వాడండి. సబ్బు కరగదు, ఎక్కువ రోజులు వచ్చింది, చాలా రోజులు వచ్చింది. నేను ఎప్పటి నుంచో ఈ సబ్బే వాడుతున్నాను. సబ్బు తడవకుండా ఒక పక్కన పెట్టాను. మళ్ళీ ఇప్పుడు అంట్లు కడగాలిగా. వర్షంలో ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారా? కరివేపాకు కోసం అండి. కరివేపాకు చెట్టు దగ్గరికి వెళ్తున్నాను. నైట్ అన్నం అయితే మిగిలింది. ఇంట్లో నిమ్మకాయలు ఉన్నాయి, పులిహోర చేద్దాం అనుకుంటున్నాను. పిల్లలు ఏమంటారో, అసలే వర్షం పడుతుంది. వర్షం పడేటప్పుడు పులిహోర తినమంటే మాత్రం పిల్లలు తినరు, గొడవ గొడవ చేస్తారు. కాకపోతే పులిహోర తినక చాలా రోజులు అవుతుంది. నిమ్మకాయ పులిహోర అయితే అస్సలు చేయలేదండి. వినాయక చవితి అప్పుడు ప్రసాదాలు పులిహోర తిని తిని బోరు కొట్టేసిందిగా, ఇంకా అప్పటి నుంచి అయితే పులిహోర అన్న మాటే చేయట్లేదు. ఈరోజు మాత్రం ఇంకా తప్పనిసరిగా పులిహోర చేస్తున్నాను. ఇంక ఇదిగోండి, కరివేపాకు చెట్టుకు కోస్తున్నాను. ఫ్రెష్గా కరివేపాకు తీసుకొని వెళ్ళి కూరల్లో వేసుకున్నా, టిఫిన్లో వేసినా సరే మంచి సువాసనగా చాలా బాగుండిద్ది. చెట్టు చాలా చిన్న చెట్టు అండి. ఎగురనేది కూడా ఎక్కువగా ఏమి లేవు, ఆకులు ఎక్కువగా లేవు. అందుకనే కొంచెమే కోస్తున్నాను. ఇంకెప్పుడో అవసరమైనప్పుడు కొంచెం కోసుకుంటా, కానీ ఎక్కువైతే కోయను. పెద్ద చెట్టు అనుకోండి, మనం ఎక్కువ తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. మా తోడుకోళ్ళ వాళ్ళకైతే కొంచెం పెద్ద చెట్టు ఉంది. వాళ్ళ చెట్టుదైతే మాత్రం కొంచెం ఎక్కువ తీసుకొచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. కూర అయితే మాత్రం ఇంకా పప్పు చేస్తున్నానండి. పప్పు చేయక ఈ మధ్య చాలా రోజులవుతుంది. చప్పిడి పప్పు అయితే చేసి చారయి పెట్టాను, కానీ టమాటా పప్పులు, దోసకాయ పప్పులు, ఆకుకూర పప్పులు ఇవన్నీ చేయకైతే చాలా రోజులవుతుంది. ఇంకా నవీన్ స్కూల్కి వెళ్ళాలి కదా, వాడి కోసమని ఇంకా అన్నం వండటానికి బియ్యం కడుగుతున్నాను. ఈ రోజైతే కొంచెం ఎక్కువ బియ్యమే కడుగుతున్నానండి, పులిహోర చేయాలన్నా కదా. నైట్ అన్నం అయితే కొంచెం మిగిలిందండి. ఇంకా అన్నం సరిపోయిద్దో లేదోలే అని కొంచెం బియ్యం ఎక్కువే కడిగి ఇంకా అన్నం కూడా కొంచెం ఎక్కువ వండుతున్నాను. కందిపప్పు కూడా ఇంకా కడుగుతున్నానండి. కడిగి నానబెట్టామనుకోండి కందిపప్పు త్వరగా ఉడుకుతాయి. వాటర్ పట్టుకోవడానికి ఇంకా మోటార్ వేసి వాటర్ పడతానండి. ఇంకా ఒక బిందెలో పట్టి ఉంచుకోవటం అలా అయితే చెయ్యను. వీటిని ఇంకా నేను ఎసురు పెట్టుకోవడానికి కానీ పప్పులో కానీ పొయ్యను. ఓన్లీ కడగటానికే వాడతాను. అందుకనే మోటార్ వేసి కొన్ని నీళ్లు పట్టుకొని బియ్యం కడగటం కానీ ఇలా పప్పు కడగటం కానీ ఇంకా వాడుకుంటా ఉంటాను. రైస్ అయితే ఇంకా పొయ్యి మీద పెట్టేశానండి. ఉదయం పూట బియ్యం నానబెట్టే అంత టైం అయితే ఉండదండి, స్కూల్కి వెళ్ళాలి కదా. ఇంకా అందుకని కడిగిన వెంటనే పెడతా ఉంటా ఎక్కువ శాతం. ఇంకెప్పుడో ఒకసారి అయితే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు నానబెట్టడం అలా జరిగిద్ది, కానీ ఎక్కువ శాతం అయితే మాత్రం బియ్యం కడగటం పొయ్యి మీద పెట్టేయటం. కొంచెం ఎసురు ఎక్కువ పెట్టుకున్నామనుకోండి, అన్నం అనేది పలుకులు లేకుండా మెత్తగా ఉండిద్ది. వెంటనే కడిగిన వెంటనే పొయ్యి మీద పెడుతున్నాం కదా, అందుకని కొంచెం ఎసురు ఎక్కువ పెట్టుకుంటే సరిపోయిద్ది. అందులో స్టీల్ గిన్నెలో అన్నం వండాలంటే మాత్రం కొంచెం జాగ్రత్తగానే వండాలి. కొంచెం గ్యాస్ ఎక్కువ పెట్టినా సరే అన్నం అనేది మాడిపోయిద్ది. అందుకనే జాగ్రత్తగా వండుకోవాలి. ఎక్కువ శాతం నేను తెల్ల గిన్నెల్లోనే అన్నం వండుతానండి. స్టీల్ గిన్నెలో వండటం చాలా తక్కువ. ఇంకేదో తప్పదు అనుకున్నప్పుడు మాత్రం వండుతాను. పప్పులోకైతే దోసకాయ, టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ఇవి వేస్తున్నాను. టమాటాలు పచ్చిమిర్చీలు అయితే కోసాను. ఇప్పుడేమో దోసకాయ చిక్కు తీస్తున్నాను. చాకుతో చిక్కు చేస్తుంటే రావట్లేదండి, కొంచెం లేటుగా వస్తుంది. ఇంకా అందుకని ఇదిగో చిక్కు తీసేది ఉంటే దాంతో చిక్కు తీస్తున్నాను. దీంతో అయితే పని అనేది తేలిగ్గా అయిపోయింది కదా, అందుకని. పప్పు మాత్రం మా పిల్లలు ఇష్టంగా తింటారండి, నాకు కూడా ఇష్టమే పప్పు.
కాకపోతే కొంచెం గ్యాస్ ప్రాబ్లం వచ్చిద్దేమోనని భయం కానీ పప్పు మాత్రం ఇష్టంగానే తింటాము. పప్పు కొంతమంది కందిపప్పు వేయించుకొని పప్పు వండుతారండి. నేనైతే ఎప్పుడు అలా వండను. మా అమ్మ పప్పు వండినా సరే ఇలా కందిపప్పు నానబెట్టేసి పప్పు వండటమే కానీ, అప్పుడంటే కుక్కర్లు ఉండవు కదా! ఇంకా తెపాల్లో పుల్లల పొయ్యి మీద వండుకునేవాళ్ళం. ఇప్పుడైతే కుక్కర్లు, గ్యాస్ పొయ్యిలు వచ్చినాయి కాబట్టి ఇలా వండుతున్నాం. పప్పు అయితే అసలు ఎప్పుడు వేయించం మేము. ఇంకా పప్పు వండేటప్పుడు చింతపండు, కారం, పసుపు అవి వేస్తాను కానీ ఉప్పు అయితే మాత్రం వేయనండి. ఉప్పు లాస్ట్‌లో వేస్తాను. చింతపండు అయితే అయిపోయింది. ఇంకా చింతపండు డబ్బా కడగటానికి టబ్‌లో పడేశాను. ఏ వస్తువు అయిపోయిందనుకోండి, ఇంకా అది కడగటానికి టబ్‌లో పడేస్తాను. ప్రత్యేకంగా మళ్ళీ వాటన్నిటిని ఒకసారి కడగటం, పండగొచ్చిందని కడగటం అలా అయితే ఏముండదండి. ఎప్పుడు మినపప్పులు, కందిపప్పులు ఏ డబ్బాలో ఏది ఖాళీ అయిందంటే చాలు. ఇంకా అది టబ్‌లో పడేయటం, కడిగేయటం. ఇప్పుడైతే పులిహోర చేస్తున్నాను. సద్దన్నం, వేడన్నం 2 కలిపి వేసేసాను. 2 కలిపి చేయటం అయితే ఇదే ఫస్ట్ టైం అండి. సద్దన్నం చేస్తాను, లేదనుకోండి వేడన్నం చేస్తాను. అంతేగాని 2 కలిపి చేయటం అనేది మాత్రం ఇప్పుడే ఫస్ట్ టైం ఎలా ఉండిద్దో చూడాలి. ఇంకా పులిహోరకి ఇదిగోండి పోపు పెట్టేశాను. పోపు దినుసులు, శనగిత్తనాలు, పచ్చిమిర్చి వేశాను. ఇంకా లాస్ట్‌లో కరివేపాకు వేసుకుంటాను. ఇంట్లో కూడా కొంచెం కొత్తిమీర ఉంది. ఇంకా కొత్తిమీర కూడా వేస్తాను. ముందైతే ఇంకా నిమ్మరసం పిండేశానండి. నిమ్మరసం పిండిన తర్వాత మనం నూనె ఇలా పోపు దినుసులు వేసామనుకోండి, కొంచెం పులిహోర అనేది నీళ్లు తడిగా ఉంటది కదా! తడిగా ఉన్నప్పుడు ఇంకా టేస్ట్ అనేది మారకుండా చాలా బావుండిద్ది. అందుకనే ముందు రసం పిండిన తర్వాత ఇంక మనం పోపు దినుసులు అవి వేసుకోవాలి. ఒక పొయ్యి మీదైతే ఇంకా పప్పు పెట్టేశానండి. పప్పు ఉడుకుతుంది. ఈ కుక్కర్ విజిల్ అనేది ఇలా పైకంటేనే విజిల్ వచ్చిద్ది. లేదనుకోండి విజిల్ రాదు. ఇంక ఇలా ఆవిరిపోతానే ఉంటది. మనం చూసి విజిల్ పైకంటే అప్పుడు విజిల్ వచ్చేసిద్ది. పాత కుక్కర్ అవ్వటం వల్లో ఏమో కానీ విజిల్ రాదండి అసలకి. మనం చూసుకొని ఇంక విజిల్ పైకంటమే. మనం చూడలేదనుకోండి ఇంకా అలాగనే ఆవిరిపోతా ఉంటది. పాత కుక్కర్లతో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాల. వాటిని చూస్తా జాగ్రత్తగా దగ్గరుండి వండుకోవాల. ఇంక ఇదిగోండి పులిహోరకైతే తిరగమాత పెట్టేశాను కదా! ఇంకా అన్నంలో వేశాను. సద్దన్నం, వేడన్నం 2 కలిపి ఈరోజు నిమ్మకాయ పులిహోర చేస్తున్నాను. నిమ్మకాయ పులిహోరలో పచ్చిమిర్చి కానీ, ఎండుమిర్చి కానీ వేసుకుంటే చాలా బావుంటది కదా! ఇంకా ఒక చిన్న అల్లం ముక్క కచ్చా పచ్చాగా దంచి వేసుకుంటే ఇంకా బావుండిద్దండి. కాకపోతే అలా వేస్తే పిల్లలు తినరు. ఇంకా పిల్లల కోసం తప్పదు కదా! మన ఇష్టాలనేవి కొన్ని వదులుకోవాల్సొచ్చిద్ది. అందుకోసం అల్లం అయితే వేయట్లేదు. కానీ అల్లం వేసుకుంటే కూడా చాలా బావుండిద్దండి. ఈ పులిహోర అప్పుడప్పుడు తినటానికైతే బావుంటది గానీ, పిల్లలకి బాక్సులకు మాత్రం పనికిరాదండి. సద్దన్నం వేశాను గదా! ఇంకా అందుకని బాక్సులకైతే పనికిరాదు. మధ్యాహ్నానికి అన్నం మెత్తగా అయిపోయిద్ది. ఇప్పుడిప్పుడు టిఫిన్ కింద అయితే మాత్రం ఇంక చక్కగా తినేయొచ్చు. ఇంకా పప్పు కూడా ఉడికిందండి. ఇంకా పప్పులో ఇప్పుడు లాస్ట్‌లో ఉప్పేస్తున్నాను. ఎప్పుడైనా పప్పు వండేటప్పుడు ఫస్ట్ నేను ఉప్పేయనండి. పప్పు అనేది ఉడకదు ఉప్పేస్తే. అందుకని లాస్ట్‌లో ఉప్పేస్తాను. ఉప్పేసి ఇంకా పప్పు గుత్తి పెట్టి మెత్తగా మెదుపుతున్నాను. ముక్కలు ముక్కలుగా ఉంటే కూడా పిల్లలు పప్పు తినరండి. మెత్తగా అయిపోవాలి. అందులో పచ్చిమిర్చి ముక్కలు ఉన్నాయంటే ఇంకా అసలకే తినరు. నాకైతే మాత్రం ముక్కలు ముక్కలుగా ఉంటే పప్పు అనేది చాలా బావుంటది కదా! ముక్కలు తగులుతా మనం అన్నం తినేటప్పుడు. చాలా బావుండిద్ది. కాకపోతే ఏం చేస్తాం పిల్లలు తినరు. పిల్లల కోసం వాళ్ళకి నచ్చినట్టు మనం చేయాల్సిందే. పప్పులో అయితే ఉప్పు సరిపోయింది. ఇంకా పప్పు తిరగమాత పెట్టేశాను. తిరగమాత కాలిందంటే ఇంక పప్పు తిరగమాతేస్తే పనయిపోయిద్ది. పప్పు బాగా టేస్టీగా చేసుకున్నామనుకోండి, వేరే కూర ఏమి అవసరం లేదండి. చాలా బావుండిద్ది. ఇందులో కొన్ని వడియాలు వేసుకొని గానీ, ఉప్పు మిరగాయలుంటాయి చూడండి, మనం ఊర మిరగాయలు పెట్టుకుంటాం గదా! అవి గనక వేసుకొని తింటే, మనం పప్పుకు తిరగమాత పెట్టుకున్నాం చూడు, ఇందులో ఉప్పు మిరగాయలు వేసుకొని తింటే, అసలు పప్పు మాత్రం అసలు టేస్ట్ మామూలుగా ఉండదు. ఇందులో 4 వెల్లుల్లి రెబ్బలు కచ్చా పచ్చాగా దంచి వేశాను. వెల్లుల్లి వేసుకుంటే పప్పు కూడా టేస్ట్ చాలా బావుండిద్దండి. పప్పు అచ్చం దోసకాయ పప్పు, అచ్చం టమాటా పప్పు కాకుండా 2 కలిపి మిక్స్ చేసి పప్పు వండుకుంటే ఇంకా బావుంటది. ఇంక ఇదిగోండి లాస్ట్ అండ్ ఫైనల్ పప్పు కూడా తిరగమాత వేసేసాను. ఇంకా నవీన్‌కి లంచ్ బాక్స్ రెడీ చేస్తే ఇంక పని అయిపోయినట్టే. వర్షం పడేటప్పుడు మనం చేసే పెద్ద తప్పు ఏందంటే, లేటుగా నిద్రలేస్తామండి. వర్షం పడుతుంది కదా! ఇంకొంచెం సేపు ఉన్న తర్వాత నిద్రలేద్దాంలే అని లేటుగా నిద్రలేస్తాము. పిల్లలకేమో లంచ్ బాక్సులు అవన్నీ ఇంకా హడావుడైతా ఉంటాయి. ఆటో మాత్రం టయానికే వచ్చిద్ది కదా! ఈ రోజైతే మాత్రం ఫస్ట్ ట్రిప్‌కి ఆటో అందలేదండి.
ఇంకా నవీన్ సెకండ్ ట్రిప్ స్కూల్కి వెళ్ళాడు. సెకండ్ ట్రిప్ వెళ్ళేటప్పటికి కొంచెం స్కూల్కి లేటే అయింది కదా, స్కూల్లో ప్రేయర్ చేయటం అవన్నీ అయిపోతాయంట. ఇంకా అందుకని ఎక్కువ శాతం ఫస్ట్ ట్రిప్పే పంపిస్తాను. ఇలా వర్షం పడ్డప్పుడే మనం చేసే తప్పులు, లేటుగా నిద్రలేస్తాము, లేటుగా పనులు చేసుకుంటా ఉంటాము. వంట పని మొత్తం పూర్తి చేసేటప్పటికి ఇంకా వర్షం కూడా తగ్గిపోయిందండి. వర్షం తగ్గిపోయింది, ఇంకా మనం ఊరుకుంటామా? ఇంకా అంట్లన్నీ కడిగేస్తున్నాను. మళ్ళీ ఇవన్నీ ఉంచామనుకోండి, సాయంత్రం ఎన్ని అంట్లు అవుతాయి, డబల్ అయిపోతాయి. అప్పుడు దాకా ఉంచి ఇంకా అన్నీ ఒకేసారి కడుక్కోవటం ఎందుకులని ఇంక ఇదిగోండి టిఫిన్ తినేసి ఇంకా అంట్లు మొత్తం కడిగేస్తున్నాను. ఈ అంట్లన్నీ కడిగిన తర్వాత పక్కన బట్టలు నానబెట్టాను కదా, ఇంకా ఆ బట్టలన్నీ ఉతికేసి డాబా మీద ఆరేసాను అనుకోండి, ఇంకా బట్టలు కూడా ఆరిపోతాయి. వర్షం లేకపోతే డాబా మీద ఆరేస్తాను. వర్షం ఉందనుకోండి ఇంకా కింద ఆరేస్తాము. ఆ బట్టలు ఆరన కూడా ఆరవు, అవి మెత్తగా ఉంటాయి. ఇదేనండి ఈరోజు వీడియో. వర్షం పడేటప్పుడు నా వంట పని, అంట్లు పని ఈ విధంగా ఉంటుంది. వీడియో కనుక నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.